శ్రీను వైట్లకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఛాన్స్ వస్తే వెళ్ళి డిప్లొమా చేశాడు. ఒక కెమెరా వర్క్ అవ్వచ్చు, ఒక మేకప్ అవ్వచ్చు, ఒక స్టోరీ ప్లాట్ అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, లొకేషన్స్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, మ్యూజిక్ తమను అదరకొట్టాడు. ఈవెన్ దో అట్లాంటి పెద్ద ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఛాన్స్ వస్తే శ్రీను వైట్లకి స్క్రీన్ ప్లే రాయమని వెళ్ళి డిప్లొమా చేశాడు. టైంపాస్ చేశాడు. ఎందుకు వస్తాయి ఫన్నీ క్యారెక్టర్స్, ఎందుకు వస్తాయో అర్థం కాలేదు. ఒక పెద్ద ప్లాట్ పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, స్టోరీ నేను రివీల్ చేయదలుచుకోలేదు, ఒక పెద్ద ప్లాట్ ఉంది సార్. ఆ ప్లాట్లో ఒక పెద్ద రివెంజ్ స్టోరీ. ఆ రివెంజ్ తీసుకోవాల్సిన టైంలో ఒక ఆడియన్ ఏం చేస్తాడు? రవితేజ లాంటి ఎనర్జెటిక్ యాక్టర్ ఉన్నప్పుడు రివెంజ్ ఎలా తెచ్చుకుంటాడు, ఎంత పెద్ద సీన్స్ పెడతాడు, ఎంత పెద్ద యాక్షన్ చూపిస్తాడని చూస్తాడు. అలాంటి టైంలో ఫన్నీ క్యారెక్టర్స్ వచ్చి స్టోరీని కొంచెం ల్యాక్ చేయడానికి ఫన్నీ మధ్యలో మిళితం చేసినట్టు అనిపించింది. సీరియస్లీ నేను అనుకునేది ఏంటంటే, శ్రీను వైట్లకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఛాన్స్ వస్తే డిప్లొమా చేశాడు. ఇలియానాకి పెళ్ళయింది, లావ్ అయిందని చాలామంది కామెంట్స్ వచ్చినాయి. చాలా బాగా చేసింది ఇలియానా, బాగుంది, నిజంగా చాలా బాగుంది. కానీ ఆ ఇలియానాతో చేసే సీన్స్, ప్రేమని పండించడం అవి చేయలేదు శ్రీను వైట్ల. సునీల్ కామెడీ ఈజ్ నాట్ ద ఫిల్మ్. సునీల్ కామెడీ కోసం సినిమాకి వెళ్ళరు. సినిమాలో ఒక ప్లాట్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని ఎలా డైరెక్టర్ చేశాడు, స్క్రీన్ ప్లేలో ఎట్లాంటి సీన్స్ పెట్టారని చూస్తారు. ఇది రవితేజ సినిమా, హీరోయిన్ ఇలియానా, సునీల్ ఈజ్ అ కామెడీన్ ఇన్ దిస్ ఫిల్మ్. సునీల్ కోసం అయితే వెళ్ళరు. కాకపోతే ఫిల్మ్ చిన్న సీన్స్ బాగున్నాయి, కానీ దానికోసం మాత్రం ఆడియన్ రాడు అన్న అభిప్రాయం. శ్రీను వైట్ల గారు అండ్ రవితేజ గారు కాంబినేషన్ అనమాట. కొత్తగా చెప్పాల్సిన వి ఎక్స్పెక్టెడ్ ఎ లాట్. అమర్ అక్బర్ అంటే రవితేజ గారు ఎక్కడ కూడా సరే కాంప్రమైజ్ అవ్వలేదు. 3 క్యారెక్టర్లు కూడా సరే హీ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. అండ్ అక్బర్ అండ్ మార్క్ యాంటనీ క్యారెక్టర్ వీ విల్ బి లవింగ్ టు సీ హిమ్ ఆన్ ద స్క్రీన్. అండ్ కమింగ్ టు ద కామెడీ ట్రాకర్ వెనల్ కిషోర్ గారు, సాయి కుమార్, రఘుబాబు గారు, దే డిడ్ ఎ వెరీ ఫ్యాబులస్ జాబ్. బాగా నవ్వించారు. అండ్ రఘుబాబు గారు గండికోట చైత్ర వాజ్ సంథింగ్. ఆ ఒక మూవీ మొత్తంలో అదొక తీసుకెళ్తూ ఉంటారు. ఈజ్ లైక్ చాలా అంటే మాది చాలా పెద్ద వంశము, సో అలా ఒక తీసుకెళ్తూ ఉంటారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ రఘుబాబు గారు. వెనల్ కిషోర్ గారు యాజ్ యూజువల్ హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఎటకారం తగ్గలేదు ఎక్కడ కూడా సరే. అండ్ దెన్ కమింగ్ టు ఇలియానా గారు, కమ్ బ్యాక్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు టాలీవుడ్ అగైన్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మోర్ మూవీస్ దట్ యూ షుడ్ డూ ఫర్ టాలీవుడ్. అండ్ చాలా రవితేజ గారు అండ్ ఇలియానా గారు కాంబినేషన్ చాలా క్యూట్గా బాగుంది. ఎందుకు ఇలియానా గారు తీసుకొచ్చారంటే అనిపించలేదు ఎక్కడ కూడా సరే, చాలా బాగుంది. అండ్ దెన్ కమింగ్ టు తమన్ గారు సాంగ్స్, డాన్ బాస్కో లవ్ ట్రాక్ ఇంకో సాంగ్ ఉంది. 2 సాంగ్ కూడా చాలా అదిరిపోయింది మూవీలో. అండ్ దెన్ కమింగ్ టు కామెడీ ట్రాక్, ఇంకా కొంచెం కామెడీ ఉండే అనిపించింది. లేకపోతే ఐ థింక్ శ్రీను వైట్ల గారు లిమిటెడ్ ఇస్తారు బికాస్ రివెంజ్ స్టోరీకి ఇంత చాలు అని చెప్పి లిమిట్ అయ్యి ఉండొచ్చేమో. బట్ బయటకు వచ్చేసరికి సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అండి. ఓవరాల్ ఇట్స్ మూవీ ఈజ్ గుడ్. వీ క్యాన్ వాచ్ విత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మూవీ మొత్తంలో ఒక మంచి లైన్ ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ ఎ రివెంజ్, ఇట్స్ ఎ రిటర్న్ గిఫ్ట్. ఇది చాలా బాగుంది. ఈ ఒక సెంటెన్స్ ఇది కొటేషన్ లాగా పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ రివెంజ్, ఇట్స్ ఎ రిటర్న్ గిఫ్ట్. ఎక్కడ కూడా వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాం. చాలా అదిరిపోయిన. ఇది ఎవరు రాశారో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. థ్యాంక్స్. ఆ మిస్ బహుశా స్టోరీ అయ్యి ఉండొచ్చేమో, కొంచెం లాస్ట్ మూమెంట్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే రవితేజ గారు హీ ఆల్రెడీ టుక్ హోల్ మూవీ ఆన్ హిస్ షోల్డర్స్. ఒక ల్యాగ్ లైట్గా అనిపించింది, బట్ అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించింది. అది నేను కూడా ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు లైట్గా. బట్ రవితేజ గారు ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళిపోయారు. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. మేబీ ఇట్ మేబీ స్టోరీ లైన్ అయ్యి ఉండొచ్చు అంతే. అవును, వర్కౌట్ అయ్యింది. 100%కి వర్కౌట్ అవ్వలేదని చెప్తాను. కామెడీ వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొత్తం వెనల్ కిషోర్ గారు, రఘుబాబు గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారు. బట్ 100% ఆ బయటకు వచ్చేటప్పుడు నవ్వుతూ ఎంతూజియాస్టిక్ ఉంటుంది చూసారా, అది ఒక్కటి తగ్గిందనమాట. దట్స్ ఇట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.